ఈ 40 రోజులు కూడా ఒకవేళ మీరు ఫాస్టింగ్ ఉన్నట్లయితే ఎవరైనా దేవుని వాక్యము ఎక్కువగా చదవండి. దేవుని మీద మీ మనస్సును, మీ హృదయాన్ని లగ్నం చేయండి. దేవుని సన్నిధికి అంటే ఆయన సహ విశ్వాసులతో కలిసి దేవుని మందిరంలో దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క ఇప్పుడు మేము చెప్పిన విషయాలన్నీ కూడా వాక్యంలో ఉన్నవి, అవి మనకు జీవితంలో అన్వయించుకోదగినవి, దేవుడు చెప్పినవే చేయాలి. చెప్పనివి చేయమని చెప్తే ఆలోచించండి. ఎందుకంటే దేవుని వాక్యంలో లేని విషయాల్లో చెప్తున్నారు ఈ మధ్య కాలం. ముట్టద్దు, తినద్దు, వాసన చూడద్దు, అవన్నీ కూడా ప్రయోజనకరమైనది కాదు. ఆత్మీయంగా ఎదగాలి అంటే ఆత్మలో ఎదగాలి. ఆత్మీయంగా అనే మాట ఆత్మకు సంబంధించింది. ఎదగాలి అంటే మనస్సులో, శరీరాన్ని రెండింటిలో కూడా మనము తీర్మానం చేసుకోవాలి. మనసులో తీర్మానం ఏం చేసుకోవాలి? డిటర్మినేషన్ అంటే అది ప్రయారిటీ. నా మనసులో నేను ప్రయారిటీ ఇచ్చుకుంటే దేవునికి, నా హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్తుంది. నా హృదయంలో దేవుని వాక్యం వెళ్తే నా శరీరం దానికి లోబడుతుంది. శరీరం ఎప్పుడైతే దేవునికి అనుకూల యాగంగా సమర్పించుకుంటారో దేవునికి మహిమకరంగా జీవిస్తాం. దేవుడు మన ద్వారా అనేకమైన గొప్ప సంగతులను కార్యాలు చేస్తాడు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇప్పుడు ఫలించే ప్రతి చెట్టు అది మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరు. ఫలించే ప్రతి ఫలం కూడా మన కోసం కాదు. మన ఫలము ఎవరు తినాలి? మన ద్వారా ఇతరులు ఆస్వాదించాలి. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తే నాకు అనిపిస్తుంది నేను కూడా అటువంటి ప్రార్థన చేయాలి, అటువంటి యాటిట్యూడ్ నాకు కావాలి, అటువంటి విశ్వాసం నాకు కావాలి అని వెంటనే ప్రార్థించుకుంటారు. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారంటే దేవునితో మాట్లాడతారు చూడండి. అంటే మనం మనిద్దరం మాట్లాడుకుంటున్నాము, అలాగే దేవునితో మాట్లాడు. అటువంటి స్థాయికి మనము ఎదిగి దేవునితో సహవాసం, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే పరిచారకులుగా ఉండాలి. దేవుడు అటువంటి కృపను మనకి అనుగ్రహించుకుంటారు.